అద్భుతంగా ఈ ప్రసంగంతో కట్టుబడేశారంటే చాలా కృతజ్ఞతలు మా కమిటీ తరఫున. మన వ్యాపారస్తుల్ని గ్రామంలోని వ్యాపారస్తుల్ని బతికిద్దామని దయచేసి స్వామి చేశారు. కోరుచున్నామని ఈరోజు మా ముఖ్యమంత్రి రాధాబాబు గారు వచ్చి ఉన్నారు. జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ఆయన్ని ఆహ్వానిస్తారని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీస్వామి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి మన మండపంలో ప్రతి ఒక్కరి నుంచి ముందుకు వచ్చి కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని ఇంకా చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన మా వక్త అయిన నరసింహమూర్తి గారికి కావలగొండ గ్రామంలో కొత్తూరు గ్రామానికి మరొకసారి చేసిన మన రాధా మనోహర్ దాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. జై శ్రీ బాగుంటారా? జరుగుతుందండి. జ్యోతి ప్రజ్వలన మన ముఖ్య అతిథి రాధా మనోహర్ దాస్ గారు చేస్తున్నారు. ఒక్క క్షణం. మన ముఖ్య అతిథి అయిన రాధా మనోహర్ దాస్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. హరి ఓం. ఓం అనండి అందరూ. ఓం. దయించి మండపంలో ప్రతి ఒక్కరు ఆసక్తి కంటే వెనకలో ప్రతి ఒక్కరు దయవించి కూర్చోండమ్మా. ఆలస్యమైంది, క్షమించాలి. కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలియజేస్తున్నాం. స్టేజ్ ప్రతి ఒక్కరు ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాం. సంతోషమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆహ్వానించారు.
మంగళవేణి గారు ఎక్కువగా ఒకసారి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి. స్టిక్ మాకు ఇచ్చి తిప్పండిరా బాబండి ఆడ తిప్పే మేము గురుగారి దగ్గర అయ్యా మీరు సైడ్కి ఉండాలి. చేసి మన ముఖ్యమంత్రి సుధాకర్ జీ గారు కొంచెం వేదిక అలంకరించవలసిందిగా రండి. ఒక నిమిషం సతీష్ జీ రండి. చిత్రపూడి అంతా జై శ్రీరామ్. సుధాకర్ జీ ఆలస్యం అయిందండి. కార్యక్రమం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరు వేదిక నాశనం అంటే అధ్యక్షులు గారు భక్త రెడీ. అపదామపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమ ఉదరిక్రమశైవ సీతాశోక వినాశక లక్ష్మణప్రాణదాత చతశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః సర్వత్ర మృత్యుభయనాస్తి సర్వత్ర విజయీ భవేత్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, చాలా సంతోషంగా ఉంది. మనం ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమాలు ఇప్పుడు విధివిగా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల పిలుపులు ఉన్నప్పటికీ పరిమితమైనటువంటి సమయం కాబట్టి కొన్ని చోట్లకి వెళ్ళగలుగుతున్నాం. నిన్న మొన్న ఇవాళ రేపు ఎల్లుండి అలా ప్రయాణాలు. అదే కొన్ని చోట్ల వేలాదిగా, కొన్ని చోట్ల వందలాదిగా. ఏదేమైనప్పటికీ హిందువులు కలవడం అనేది ప్రధానం. కానీ మనం శక్తిని చూపించకపోతే భవిష్యత్తు అంధకారం అయిపోతుందనేది మర్చిపోకూడదు. భవిష్యత్తు మన బలం మీద, మన యొక్క శక్తి ప్రదర్శన మీద ఉంది. ఏదో క్యాజువల్గా గడుపుదాం అని అనుకోకండి, కేర్లెస్గా ఉండకండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. కానీ నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుని నేను ఈ శ్లోకం హనుమంతుని స్మరణ చేస్తుంటే నాకు హనుమంతుడు తగలబెట్టిన లంక గుర్తు రాలేదు. తగలబడిపోతున్న బంగ్లాదేశ్ హిందువుల ఇల్లు గుర్తొస్తుంది. ఆ తల్లి అలా విచారంగా చూస్తుంది. అసలే ఏ రేకుల షెడ్డో అది, దాన్ని తగలబెట్టేసింది ఆ పందుల గుంపు. నిలువున
మనుషుల్నే కాల్చే జాతికి ఇల్లు కాల్చడం పెద్ద విషయం కాదు కదా. ఎవరో బంగ్లాదేశ్లో హిందువుని సపోర్ట్ చేశాడని 6 ఏళ్ల పిల్లని తండ్రిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చేశాడు. కాబట్టి నేను ఎప్పుడు చెబుతుంటా, మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా అని. దరిద్రులు అంటే మీరేమనుకోవచ్చు, డబ్బులు లేని వాళ్ళు కాదు. దరిద్రులు అంటే జ్ఞానం లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, పౌరుషం లేని వాళ్ళు. మీరు ఇప్పుడు సభ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాక ఖచ్చితంగా బొబ్బిలి యుద్ధం సినిమా చూడండి. ఆఖరిలో ఈ తాండ పాపారాయుడు వాడు పడుకుని ఉంటాడు, విజయరామరావు. వాడిని టెంట్లోకి వెళ్ళి వాడి గుండెల మీద కూర్చొని పులి బెదిరిపోవడానికి ఇది అడవి పులి కాదు, బొబ్బిలి పులి అని వాడి గుండెల మీద కూర్చుని వాడిని ధిక్కరించి వాడు ఏదేదో పక్కడే పో బయటికి, ఫోన్ సైన్ పెట్టు అది పెట్టుకో అని వాడిని ధిక్కరించి వాడేదో వాగుతాడు ఇలాగా అధర్మంగా చేయకూడదని. మళ్ళీ ఫోన్ వస్తే నేలకేసి కొడతా, బయటిపో బయటిపో. గౌరవంగా చెప్పాను, ఇంకింత జ్ఞానం వాడాలి కదా. సైలెంట్లో పెట్టుకో, మాకు లేవా ఫోన్లో, ఇంకెవరు ఫోన్ వచ్చినా ఆపేస్తాను నేను. ఇంగిత జ్ఞానం ఉండాలి. అక్కడ దేశాలు తగబడుతున్నాయి, గొప్ప తగబడుతున్నాయి. సిగ్గులేదు నీకు? బీ సీరియస్. క్యాజువల్గా గడుపుతున్నారు. పోయే బాబు నువ్వు బయట పో, సిగ్గు లేకున్నాను బయట పో. ఎంత అరిచినా బలి. ఇది ఇతర మతస్థుల బలం ఇదే, ఈ సిగ్గులే నిందులే. చక్కగా బిర్యానీ ప్యాకెట్ వీడు కొనేయచ్చు, వీడిని బీరు బాటిల్ కొనేయచ్చు, 500 కొనేయచ్చు, ఊస్తే సిగ్గు లేదు. లేకపోతే వాడెవడో హలీం డబ్బా ఇవ్వడం ఏంటి, ఉమ్ము వచ్చ ఇది కలిపి నువ్వు తినవేంటి? చెప్పండి, ఈ దేశానికి ప్రమాదం బయట ఉన్న లోపల ఉన్న? ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచే తెరువబడ్డాయి. ఏమన్నా అర్థమవుతుందా? లోపల నుంచి ఎప్పుడు తెరువబడతాయి? మీకు జరిగింది చెప్తాను వినండి. కర్ణుడు అంటే మనకి మహాభారతం గుర్తొస్తుంది, అవునా? కానీ ఒక రాజు దగ్గర మంత్రిగా ఉండేవాడు ఒక కర్ణుడు. వాడు ముసలోడు, చాదస్తం అంటారు కదా, వాడు చాదస్తం. వాడు రాజుగారు చచ్చిపోయారు, వాళ్ళ అబ్బాయి రాజు అయ్యాడు. పెద్దరికమైన ఒకటి ఏడిసిందిగా, ఇదిగో పొద్దున్న లేవాలి, శివార్చన చేయాలి, నువ్వు రాత్రి మందు కొట్టి లేటు పడుకోకూడదు అంటే ఈ రాజుగారు అబ్బాయి అంటే సీనియర్ కదా ఆయన. అలాగే అండి అలాగే అండి అనేవాడు. కానీ కుర్రోడు దేశ రక్షణ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు. రాత్రి ఏదో మందు కొట్టాడు లేదా అట్లా పడుకునేవాడు, లేటుగా లేచేవాడు. ఈ మూర్ఖుడు వయసు పెరిగే కొద్దీ వికాసం పెరగాలి, జ్ఞానం పెరగాలి. ఈ మూర్ఖుడు ఇంట్లో ఎలకలుంటే ఇల్లు తగలబెట్టించా, ఎలకలను చంపేస్తున్నాను అనుకుని ఇల్లు తగలబెట్టినట్టుగా ఈ నీచుడు ఆ దేశం పొలిమేరల్లో పందులు టెంట్లు వేసుకుని ఉన్నాయి. పందులు అంటే తెలుసు కదండి, ప్రపంచ నాశనానికి 24 గంటలు పనిచేసే జాతి. తినే ప్రతి పదార్థంలో ఉప్పు ఉత్సాహ మలం కలిపే జాతి. వీడు
ఈ రాజుగారు వెంటలేదు అని ఈ కార్యక్రమం అయిపోవాలి వెళ్ళిపోవాలి. రైట్. వీడు వెళ్ళలేదు అని అతని దగ్గరికి వెళ్ళి ఆ బయట బోర్డర్లో కాపలా కాస్తున్న ఈ పందుల జాతి దగ్గరికి వెళ్ళి మీ నుంచో సహాయం కావాలండి. వాళ్ళకి గిఫ్ట్ కదండి, ఏదో పాత సినిమా పాటలాగా అడగక ఇచ్చిన. మీకు అర్థమైంది కదా. తర్వాత ఆ టైంలో సార్ మంత్రి గారు రండి సార్, ఏం కావాలి సార్? మా రాజు మాట వింటలేదు, ఆ నేసాడు, మన రాజ్యాన్ని మనం పరిపాలిద్దాం, నేను చెప్పినట్టు. వీడు శివారాధన చేస్తాడు లేటుగా, వాడు శివాలయాన్ని మొదలు కొడతాడు. వాడి దగ్గరికి వెళ్ళిన పవర్బుక్. మొన్న యూట్యూబ్లో వాడు ఎవడో ఒకడు ఒట్టెట్టుకుంటాడు, కాకపోతే మందు కొడతాడు, ఆ పుల్లలకి మాంసాన్ని కాల్చి తింటుంటాడు. వాడు యూట్యూబ్ అంటే తెలుగులో ఏంటండి, నీ గొట్టం ఆడు గొట్టం. ఈ గొట్టంగాడు తాగేసేసి తినేసి అవైదికాన్ని ప్రచారం చేస్తుంటాడు. సరే, ఆడి పేరు మళ్ళీ ఓకే. ఆడు పైన ఏముండదు, లోపల కూడా ఏముండదు, అది దొరకష్టం. పైన ఏముందంటే ఎకరాలు ఖాళీ, లోపల కూడా ఖాళీ. వాడు ఎవరో యూట్యూబ్లో ఉండే ఒక తల్లిని, ఆ పిల్ల అన్నా సరే వీడు నోటుకొచ్చేట్టు వాగాడు. ఆ పిల్ల బాధపడింది. మొత్తానికి తిరిగి వీడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఈ కర్ణుడు అనేవాడు దరిద్రుడు ఎలా అయితే ఊరి చివర ఆ పందుల గుమ్మ దగ్గరికి వెళ్ళాడు, అలాగా హిందుత్వం మీద విషం కక్కే ఇంకో గొర్రె దగ్గరికి వెళ్ళాడు, ఓ తోడేల దగ్గరికి. నేను ఎప్పుడో వెయ్యాలని చెప్తున్నాను కదా, మీరు అప్పుడు మళ్ళీ దాన్ని గొడవ చూద్దాం. ఇప్పుడు వీడు నెనగామని వెళ్ళాడు, ఈ దావబోతుడు ఆ దావబోతుడు దగ్గర. అందుకే హిందీలో నేను మాట చెప్తాను, ఏంటి చెప్పనా? హిందుస్థాన్ की शत्रु किरस्तानी नहीं, पाकिस्तानी नहीं, सिर्फ हिंदुस्तानी, उसको मार दो सब ठीक हो जाए. అన్ని మతాలు సమానమనే ప్రతి పోరంబోకి అథవా దేశానికి శత్రువే. దరిద్రుడంటే వాడే. అన్ని మతాలు సమానమని నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. పబ్లిక్ సవాల్, పిచ్చి కబుర్లు చెప్పకండి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, తర్వాత పచ్చి బూతు 3 లైన్లు పాడకండి. పచ్చి అబద్ధం. ఒరిజినల్ పాడదామా? పాన్. రఘుపతి రాఘవ రాజారాం, అర్థాలు వేసారు, అగరబత్తి బయట పెట్టేశారండి. రఘుపతి రాఘవ రాజారాం. నేను పాడిందాన్ని పాడండి అమ్మా. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశా మేఘశ్యాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశా మేఘశ్యాం, భద్రగిరీశా మేఘశ్యాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. ఈ పాట 4 రోజుల్లో మా పిల్లలకి నేర్పిస్తాను.
నేను నేర్చుకుంటాను అని పుణ్యాత్మలు చేయండి. 1 వీక్ కాదు నేను చెప్పింది, 1 మంత్, నెల రోజులు, 4 ఏళ్ళు అయింది. పాడితే ఇప్పుడే వచ్చేది నన్ను అడిగితే. అవునా కదా? ఇది నేర్పండి. ఇది ఫ్లెక్సీ రాసి ఒరిజినల్ సాంగ్ అని రాసి ఫ్లెక్సీలో ఓ 10 గుళ్ళల్లో కనీసం ఒక్క గుళ్ళో అన్నా పెడతాను అన్నోళ్ళు చేయండి. చెప్పరా రెడ్డి? భారత్ మాతాకి, రాజా రామచంద్రమూర్తికి. బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రి చెప్పాను నేను, మన దగ్గరికి ఎప్పుడైనా పోలీసులు వచ్చి స్వామీజీ మీకు తెలుసు కదా అని నాకు ఒక కాగితం ఇస్తుంటారు. లేకపోతే నేను ఎక్కడికి వెళ్తానో దానికంటే ముందు ఆయన వస్తున్నారు కదా, ఆయనకి ఎలా చెప్పండి అని ఎస్ఐ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మన మీద అపారమైన ప్రేమ. పోలీసులకి మనమంటే బోల్డ్ ప్రేమ, మనల్ని రక్షించుకోవాలనే తాపత్రయం, వాళ్ళ మీద పూర్తి నమ్మకం. అది అర్థమైంది మీకు కూడా? మీకు ఇంకా అర్థమైంది? అర్థమైందా? నమ్మకం నమ్మకం నమ్మకం. వాళ్ళు ఎప్పుడు కూడా నమ్మకాన్ని వంపు చేయరు. అలా వంపు చేసే వాళ్ళు అయితే దేశాన్ని ఎన్నిసార్లు మొక్కలు చేయరు కదా కదా. ఇందాక ఒక అతను ఫోన్ చేశాడు శ్రీకాకుళం నుంచి. గురుగారు మా ఊళ్ళో మొన్న 25వ తారీఖు గొడవ అయిందని. ఏమైందని అంటే మా ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఏంటిపోయిన శవాన్ని అమ్ముకోండి, మీకు ఉన్నది అమ్ముకోండి అని ఏవో చెప్తున్నారండి. మీరు ఎందుకు వచ్చాక మేము అడిగితే మా మీద SC/ST కేసు పెట్టారు అని. నేను చెప్పాను, నువ్వేం కంగారు పడకరా, ఒకసారి గురి అయితే అది SC/ST కాదు, SC/ST అయితే గురి కాదు, ఎదవగారు మ్యాచ్ అవుతా, ఎదవగారు మ్యాచ్ అవుతుంది కదా. అయితే ఎదవాలి లేకపోతే గోదావరి, 2 ఎలా మ్యాచ్ అవుతారా? అయితే గొర్రె లేదు, ఒక పక్కన ఉండాలి కదా. మాకు ఇది కావాలి ఇది కావాలి, ఎలా దొరుకుతుంది? ఇది ఎలాంటి అయిపోయింటే సాయంత్రం తెలుసా, తెలుగులో దున్నేటప్పుడు దూడల్లో, మేసినప్పుడు ఎట్లలో. ఎలా రెడ్డి నీకు తెలుసుగా? తెలుసా? అది నానా రెడ్డి చిన్న దూడ కొంచెం పెరిగిందిరా. పెరిగి ఇదిగో నిన్ను పొలం దున్నుదామంటే నేను చాలా చిన్నదాన్ని, నేను పొలం దున్నలేను అంటది. అది గడ్డేసినప్పుడు నేను పెద్దదాన్ని, నాకు ఎక్కువైనా. నేను అర్థమైంది. అదే రిజర్వేషన్ బ్యాచ్. మీకు అర్థమైందా? రిజర్వేషన్ బ్యాచ్ అదే. అది మతం మారిన రిజర్వేషన్ బ్యాచ్, నాట్ ఒరిజినల్. అర్థమైందా? అయినా నాకు తెలియక అడుగుతాను, అసలు గవర్నమెంట్ కావచ్చు ఇంకోటి కావచ్చు, ఆడెవడో బెచ్చవేయడం ఏంటండి? సొంతల పిచ్చయ్యకి ఎవరన్నా బెచ్చం వేసాడా? సత్యనారాయణకి ఎవరన్నా బెచ్చం వేసాడా? రామానుజన్ తినడానికి తినలేదు తెలుసానికి. గణిత శాస్త్రవేత్త ఎవరన్నా బెచ్చం వేసాడా? టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, లోపల నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేని ముస్లిము క్రైస్తవుడు ఎంత ప్రమాదమో, నిజాయితీ లేని హిందువు కూడా అంతే ప్రమాదము. ఈ దేశానికి ప్రమాదం, ఈ దేశం మొక్కలైపోవడానికి కారణం ఇలాంటి పాటలు పాడేవాళ్ళు. అది ఎందా కూడా లేదు, మనం పాడలేదు కదా. మన దౌర్భాగ్యం ఏమిటంటే చెప్పకూడదు, కానీ చెప్పకపోతే మీకు తెలియదు. ఎద్దు పొలంలో దున్నేటప్పుడు ఆవు మీదకి దాని మనసు వెళ్ళిపోకుండా ఉండడం కోసం దాని శరీరంలో ప్రధానమైన భాగాన్ని కొట్టేస్తారు. మీరు చెప్పక్కర్లేదు సార్, అందరూ తెలుసు. అలా తెలుసు సార్. అలా కొట్టేస్తే అది చూడడానికి ఎద్దు, వాస్తవానికి మొద్దు. ఎందుకంటే దానికి అసలు తెలద్దు.
మనశ్శాంతి బ్యాచ్, శాశ్వత దేశ బ్యాచ్, అదేంటిది ప్రయత్న సిద్ధాంత భౌతికత బ్యాచ్. ఏమన్నాను? చెవులు బాగా వినపడా? నేను ఏ వర్షం వెనక్కి తీసుకోను. విగ్రహారాధన చేయకూడదు అన్నాడంటే వాడు దేశానికి శని, వాడు ప్రమాదం. ఈ దేశం బతుకుతుంది విగ్రహారాధన వల్లనే, గవర్నమెంట్లు బతుకుతున్నాయి విగ్రహారాధన వల్లనే. కేవలం మన పక్కన ఉన్న రాష్ట్రం, మన రాష్ట్రం, మన దేవాలయాల మీద పడి తింటూ ఉన్నాయి. దేవాలయాలు వ్యతిరేకించే దరిద్రుడు దేశంలో ఉండకూడదు, ప్రభుత్వంలో అసలు ఉండకూడదు. ఈ దేశం బతికేది దేవాలయాల వల్లే. చర్చి వల్ల, మసీదు వల్ల ఒక్క రూపాయి రాదు. కాబట్టి మనం మాట్లాడాలి, అబద్ధాలు చెప్పడం మానేయాలి, నటించడం మానేయాలి. పార్టీ కుక్కలారా బహుపరాక్, కులం కుక్కలారా బహుపరాక్. ఎంత సిగ్గులేని వాళ్ళండి. ఓ పక్కన నిలువున సజీవ దహనం చేస్తుంటే నువ్వు వనభోజనాలు పెట్టేటప్పుడు మొన్న 2 నెలలు అయిందా గట్టిగా, కార్తీక మాసం, నేను విజయవాడలో ఏదో వనభోజనానికి వెళ్తుంటే నాకు చూపించాడు గురూజీ. ఈ పక్కన ఆ పక్కన 2 సేమ్ క్యాష్. మరి 2 ఎందుకు అన్నా? ఈడో పార్టీ ఆడో పార్టీ. అర్థమైందా? ఈడో పార్టీ ఆడో పార్టీ అంటే వీడు వాడి కులం కంటే పార్టీ మనమే వాడికి ముఖ్యం. అంటే ఈగో. ఈగో. వీరాంజనేయులు, రామాంజనేయులు బండబూతులు తిడతారు. వీడు ఇద్దు అడుగు, ఆడు కొట్టెడతాడు, ఇటు కొట్టెడతాడు, ఆడి చేతితాడు, ఇటు చేతితాడు. కానీ ఆడికి ఎందుకు పడతావు? పత్తి కుక్కలు, పత్తి కుక్కలు. అందుకని మీరు పార్టీ కుక్కల్లా ఉండకండి, కులం కుక్కల్లా ఉండకండి, ధర్మానికి కుక్కల్లా ఉండండి. ధర్మం ఉంటే నీ పార్టీ ఉంటుంది, ధర్మం ఉంటే దేశం ఉంటుంది, ధర్మం ఉంటే నీ కులం ఉంటుంది. ఒక్కసారి నువ్వు మైనారిటీ అయిన తర్వాత నీ పార్టీ ఉండదు, నీ కులం ఉండదు, నీ కూతురు ఉండదు, నీ పిల్లం ఉండదు, సెక్యులరిజం ఉండదు. ఈ మాటలు అనుకుంటున్నారా? కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీగా కాకుండా హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే రాజ్యాంగం పాటించబడుతుంది. హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే ఇక్కడ సెక్యులరిజం ఉంటుంది. సెక్యులర్ కుక్కల్లారా, నా ఒక్క పదం కూడా వెనక్కి తీసుకోను. సెక్యులర్ అంటే నపుంసకుడు. ఓంకారం మొన్న ఏ ఊరిలోండి, యానం దగ్గర ఏదో ఊరు, గుత్తెన దీవి వెళ్తుంటే ఏదో గుడి, దాని మీద ఓంకారం, ఓ పక్కన చెక్క, ఇంకో పక్కన చొక్క. దేశానికి నేను చెప్పాలి, ఇది మీదల్లా ఇది ఎంత సోదండి, ఎంత సోదండి. ఆడు పాస్పోర్ట్ కేక్ ఇస్తే ఈ ఎగురుకుంటూ తినేస్తాడా? మన తిన్నారా ఏమన్నా పాస్పోర్ట్ కేకులు? మీరు ఎవరైనా ఏదైనా ఇస్తే గొడవ పెట్టుకోకండి. ఎవరైనా మన ఇంటికి వచ్చి ఏదైనా బైబిల్ ఇచ్చినా, కేక్ ఇచ్చినా, ఓ పాంప్లెట్ ఇచ్చినా గొడవ పెట్టుకోకండి. ఎందుకని వాళ్ళు కూడా మనకే పుట్టారు. వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు మన హిందువులే, మన బంధువులే. ఎప్పుడైనా ఒక క్యాన్సర్ పేషెంట్ని చూసి కోపం తెచ్చుకుంటారా, జాలి తెచ్చుకుంటారా? అయ్యో పాపం అంతేనా? మతం మానవులను చూసి జాలి పడరు. వాళ్ళు రోగిస్తే, వాళ్ళు రోగగ్రస్త స్థితిలో ఉన్నారు. అమ్మా, ఎప్పుడైనా మీ ఇంటి దగ్గరికి ప్లాస్టిక్ సామాన్లు అమ్మేవాడు వచ్చాడు, లేదు ఈయన స్టీల్ గిన్నె అమ్మేవాడు వచ్చాడు, గొడవ పెట్టుకుంటారా? ముందు మీరే చెయ్యెత్తి దించుతారు. ఎంత? గిన్నె 500. వీడు ఎక్కడ మొదలెడుతున్నారు?
80 రూపాయల దగ్గర మొదలు పెడతాం. అసలు 500కి సంబంధం. నాలాంటి వాడు అమ్మా అలా అడక్కే ఇదాలు బాగుంటుంది ఏడా తీసేస్తారు. అసలు మనం చేయలేము అలాగా, వాళ్ళే చేయగలరు. అది ఆర్ట్, మన వల్ల కాదు. అది మొత్తానికి మనం అసాధ్యం అనుకుంటే సాధ్యం చేసేది. నేను వీడియో చూశాను, షాప్లోకి వెళ్ళాడు, 300 అన్నాడు షర్ట్, ఇప్పుడు 100 అమ్మా మనం అనకూడదే అన్నాడు. నీది అందుగా అన్నాడు. ఆడు మేడం 200 అన్నాడు, 100 అన్నాడు. వీడు అమ్మ వద్దే మనం వచ్చాయి అది పొదుగుపోతుందని ఫీలింగ్ కొడుకు అది లాక్కెళ్ళిపోతున్నాడు. లాక్కెళ్ళిపోతుందే మేడం 150 అన్నాడు. 100 పైన 100కి వచ్చేది. ఏంటి ఇంకా ట్విస్ట్ అవ్వలేదు. ఆడు 100కి ఇస్తానన్నా అన్నాక వీడు పాపం డబ్బులు తీపోయాడు కొడుకు. తీపోతే వీడు అందే 3,200 అమ్మా జోక్ అది కాదు, వాడు ఒప్పుకున్నాడు. చెప్పలేదండి ఇక అర్థమైందా? అసలు ఒక చొక్కా 300 ఏంటి, 3 చొక్కాలు 200 ఏంటి, ఏమన్నా ఉందా? అది దట్ ఈస్ పవర్ ఆఫ్ లేడీస్, మన తల్లులు. నేనేం చెప్తున్నా అంటే సరదాగా ఎందుకు చెప్పానంటే, మనం ఆ వచ్చిన ప్లాస్టిక్ సామాన్లతో లేకపోతే ఈ స్టీల్ గిన్నెలతో గొడవ పెట్టుకోం కదా. అలాగే ఒక రోగిని చూసి మనం కోప్పడం కదా. అలాగే ఎవరన్నా మతం మారితే వాళ్ళ పట్ల జాలి చూపించాలి. అయ్యో పాపం గోతులోకి వెళ్ళిపోయేదే, మనిషిలా ఉండేవాళ్ళు గొర్రెలే అయిపోయారే. గొర్రె గోతి వితౌట్ నీతి. బాగుందా? సో మనదేమో నీతి బ్యాచ్, వాళ్ళదేమో నీతి లేని బ్యాచ్. కాబట్టి మనము వాళ్ళని డీల్ చేయాలి, వీలైతే హీల్ చేయాలి, వీళ్ళున్నంత మట్టికి కూల్ చేయాలి, ఫూల్ చేయకూడదు. విన్నారా? వినిపించదు. వింటే వినిపించండి. ఇప్పుడు వాళ్ళు బుక్ కొట్టుకొచ్చారు అనుకోండి, రండి కూర్చోండి అమ్మా కూర్చోండి అని కూర్చోబెట్టాలి.